వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, మాజీ మంత్రి ఎర్రబెల్లి. కుప్పంలో తిరుపతి గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమైన సుందరయ్య జీవితం దేశానికి ఆదర్శం, సిపిఎం. మత సామరస్యానికి ప్రతీక గద్దర్ లింగస్వామి ఉర్సు ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. క్యూ లైన్లో భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు స్వామివార్ల దర్శనానికి శ్రీశైలం తరలి వచ్చారు. వేకుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడింది. క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉచిత సేవకులు పాలు, బిస్కెట్లు, మంచినీరు, పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, భక్తులు భక్తిభావంతో పూజలలో నిమగ్నమయ్యారు. దేవస్థానం అధికారులు క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పాలకుర్తి మండలం తొర్రూరు, విష్ణూరు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన వడ్లను కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా? 3 నెలల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేదని, తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరుగా వచ్చి ఆ మాట అంటారు. బయట మార్కెట్ బోనస్ చెప్పిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా. ఇప్పుడు సన్న వాటికి దొంగ మాట వచ్చినాయి మొత్తం పోతుంది. చేపలు కూడా వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది మరి కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎండాకాలం చూత మత్తాలు పోసాయి సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు మొత్తం ఇంటిపోయింది. పొలాలు కూడా ఎండిపోయింది. సగం దిగుబడి వచ్చింది సార్. సన్నోట్లకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లన్నాడు కానీ సన్నోట్లు తోటోట్లు అని చెప్పలే కాదు. వడ్లని అన్నాడు. వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్నయ్య అని దొంగ మాట చెప్తాడు. అది ఎట్లా ఉంటుంది? దొడ్డివా మన దగ్గర 90% దొడ్డే వండి
ఇచ్చిన దొడ్డువాటికి ఇచ్చి దొడ్డువాటికి ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి అయితే. పక్కకు ఇరాన్ అధ్యక్షుడు రైజీ ప్రయాణిస్తున్న చాపర్కు ప్రమాదం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతి గంగమామ జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ. మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందులు గంగ జాతరకు పటిష్ట బందోబస్తు, గంగా జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, బాణ వేడుకలు అనుమతి లేదు అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వచ్చింది. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానవతి జ్ఞానతో సంకల్పపాన ప్రకల్పపాన ఉపకల్పపాన ఉపకృతం వృత్తం తేజావసీయ ఆయుః సంభోపన్ భోపన్ చిత్తకేత ప్రమాణాభ సంధాన జ్యోతిష్మాగస్తే తస్మారాగస్తవన్న వితవన్న రోదనా రోదనా శ్రావణ శ్రావమాన కళ్యాణ. सर हमारे ఈ పూజారు వీళ్ళు కంపెనీ మెంబర్స్ ట్రైన్స్ వస్తాయి కెమెరా పెట్టాము బిల్డింగ్ పెట్టారు అన్ని బిల్డింగ్ అంటే అది కనపడాలి కదా, ఏం జరుగుతుందో మనకు కనపడకపోతే ఎన్ని పెట్టిన ప్రయోజనం ఉండదు కదా.
లొకేషన్ ఎక్కడ పెడతా ఇంకో పోల్ పెట్టి నాలుగు పక్కన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో ఖోదర్ఖాని కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ కళాకారులను గౌరవప్రదంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తమ పాటలతో అందరినీ ఉత్తేజపరిచారు. తర్వాత బతుకుల రాజన్న ఆ తర్వాత పి మోదల్ గారు, పి వెంకటరాజన్ గారు. అసలు మంచి గాయకుడు. ఈయన వాడే పాట ఒకటి బాగా ఇష్టం కానీ ఇప్పుడు వాడలేకపోయాడు. ఎన్ని శిరస్సులు నేల రాలేదు. మొదట్లో 99 అంటే 1999లో సింగరేణి స్కూల్లో చదువుకున్నా నేను. అప్పుడు 10th క్లాస్లో అప్పుడే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం తెలుసుకున్నా. సామాన్య కానివ్వండి, లచ్చన్న, జాకబన్న, చీకటి అందన్న, వీళ్ళు సీనియర్లు అన్నట్టు. అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే. అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి, మా నాన్నగారు కూడా గాయకుడే. లో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలకు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది. సామాన్యను అడగడం జరిగింది, అన్న మన దగ్గర కళాకారులు మరి నాకైతే అవగాహన లేదు ఎంతమంది ఉంటారో, మీరైతేనే దాదాపు 50 సంవత్సరాల నుంచి పార్టీ వివిధ కళా సంస్థలు మీకు తెలిసిన వారు మిత్రులు ఉంటారు అంటే, తమ్ముడు నేను అవన్నీ ఏర్పాటు చేస్తా, నువ్వు ప్రోగ్రామ్ డేట్ అంతా ఫిక్స్ చేయడంతో వాస్తవానికి దాని వెనుక ఇది కష్టం అంతా సామాన్యనే. ఎందుకంటే దాదాపు ఒక 15 రోజుల నుంచి మొత్తం టీము మెంబర్స్ను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు కూడా వారం రోజుల నుంచి దీని కార్యక్రమాల నిర్వహణ మన మేజర్ సీన్ అన్న, చందు యాదవ్, అదేవిధంగా మన రమేష్ అన్న, లెనిన్, నరేంద్ర తమ్ముడు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చాలా కష్టపడడం జరిగింది. ఈ పుట్టినరోజు మీరందరూ నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ కళాకారులందరికీ వచ్చేసినందుకు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో కథలింగస్వామి ఉర్సు ప్రారంభం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు కౌతాలంలో వెలిసిన శ్రీ జగద్గురు కథలింగస్వామి ఉర్సు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దర్గా ధర్మకర్త మున్నా పాషా చిస్తీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకంగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ జగద్గురు కాదర్లింగ సాహెబ్ దర్గా క్షేత్రం అని అన్నారు. ఆదివారం సమాధి సుగంధ ద్రవ్యాలతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సోమవారం పుష్పముత్యాలతో స్వామివారి సమాధిని అలంకరించి శిష్య బృందం ఆధ్వర్యంలో గంధం వైభవంగా నిర్వహిస్తున్నామట్లు తెలిపారు. మంగళవారం ఉర్సు ఉత్సవాల భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచి కాక కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొంటారని తెలిపారు. అదోని సిర్పుగంప
సిరుగంప, బళ్ళారి, రైచూరు, మన్వి పట్టణాల నుంచి భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్పెషల్ పూజ పెట్టినాము. అందరూ ఆయనతో ఆ పూజ తర్వాత సాయంత్రం 7 గంటల నమాజ్ తర్వాత అన్నదానం కూడా ఉంది. భక్తాదులతో అందరూ వచ్చి, శిష్యులు అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదములు. శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం వారి 11వ పీఠాధిపతి అయిన నేను సయ్యద్ షా జైనుల్ ఆబిదీన్ హుసేని చిస్తీయుల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు అల్మారూఫ్ సయ్యద్ మున్నా పాషా చిస్తీయుల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు కౌతాలం భక్తాదులందరితో మనవి, అందరూ వచ్చి తాత దర్శనం పొంది ఆశీర్వాదం పొందాలని చెప్పి అందరితో మనవి. ధన్యవాదములు. నాకు లెసన్ నాకు కంటిన్యూ कर दे. 9 टीवी और MG 9 टीवी उनका साथ साथ में ना लोकल जितने भी पेपर वाले हैं उन सब का, हर एक कौतालम में जितने भी पेपर वाले हैं उन जर्नलिस्टों का, उन सब का भी शुक्रिया अदा करता हूँ. हर साल की तरह इस तरह भी उन्होंने हर वक्त हमारे पेपर में नाम डाल के हजरत का नाम डालते हैं और हजरत के बारे में तारुफ डालते हैं. उनका सबका हर एक पेपर वालों के साथ साथ अदा 9 टीवी और MG 9 टीवी उनका भी शुक्रिया अदा करता हूँ. जज़ाकल्लाह खैर. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू. కర్నూలు నగరంలోని గాయత్రి సద్గురు దత్త పాలిక్లినిక్ లో నిరుపేద నిస్సహాయ మహిళలకు చీరలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పేదరికంని రూపుమాపేందుకు సమాజంలో ధనవంతులు ముందుకు రావాలని, పేదలకు విద్య, వైద్య, ఆహారం అందుబాటులో ఉన్న సమస్యలను తొలగించేందుకు పాటుపడాలని వారు కోరారు. ఒకవైపు పేదరికం, మరోవైపు ఆకలి చావులు కనబడుతున్నాయని, సమాజంలో మార్పులు చేర్పులు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో నిరుపేదలు, నిస్సహాయులు ఉన్నారని, వారికి విద్య, వైద్య, ఆహారం ఉచితంగా అందించేలా చూడాలన్నారు. కొంతమంది ఇచ్చినాక మళ్ళీ నేను మాట్లాడినాక మళ్ళీ ఇస్తాను. ఇట్లా పట్టుకో, కొంతసేపు ఇట్లా పట్టుకో, పిల్లవాడండి ఇక్కడ కొంతసేపు మళ్ళీ ఇస్తాను, అందరికి క్యారెట్ ఇస్తాను. ఇట్లా పట్టుకొని అక్కడ చూడు ఉండు, ఈ లైటింగ్ అంతా రెడీ. తోడ్పడవై దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని ఒక మహనీయుడు చెప్పిన విధంగా ఉడతా భక్తిగా నా చేతనైనంత సహాయం, అంటే మీరు చాలా బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో అట్టడుగున ఉండే ప్రజలు, వీళ్ళు నిస్సహాయులు, నిరుపేదలు. వీళ్ళు ఒక ధనవంతులుగా మారే అవకాశం లేకపోయినా కనీసం వీళ్ళు ఉండడానికి ఇల్లు, కట్టడానికి గుడ్డ, తాగడానికి నీరు, శుభ్రమైన నీరు వీళ్లకు లభించే విధంగా ఎంతో కొంత సహాయము ప్రతి ఒక్కరూ సమాజంలో చేయాలని. ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే ఇది కేవలం గవర్నమెంట్ బాధ్యత, మాది కాదు అని. చాలామంది సమాజంలో ధనవంతులు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం ఇట్లా ప్రజల వైపు ఒకసారి చూసి, సపోజ్ ఈ ఊర్లో కర్నూలులో ఉండే 100 కోట్ల ఆస్తి పరులు ఎంతోమంది, ఒక 10,000 మందో ఎంతోమంది కూడా 2,000 మంది, 10,000 మంది, 20,000 మంది కూడా ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మేము కూడా ఏదన్నా కొద్దో గొప్ప ఇటువంటి ప్రజలకు ఏదో ఒక సహాయం మేము చేయాలని, వాళ్ళల్లో మానవత్వం ప్రజ్వరిల్లాలని నేను కోరుకుంటున్నాను. సమాజంలో ఇంకా మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పేదరికం చాలా ఎక్కువ ఉంది. మనం ఎంతసేపు ఉన్నా కొన్ని విషయాలను చూపించుకుంటూ మనము ఎంతో అభివృద్ధి చెందినామని అనుకుంటున్నాము. కానీ నిరుపేద ప్రజలైతే మాత్రం రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. వాళ్లకు అవసరాలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్లకు వైద్యం కూడా ప్రాబ్లం అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది, ఈవెన్ ఫుడ్ కూడా ప్రాబ్లం అయ్యి హంగర్ ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంది. సో ఇటువంటి పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ టేకప్ చేసేటప్పుడు కొన్ని NGOs కూడా రావాలి ముందుకు.
అంటే మనం ఈ కంట్రీలో కూడా ఎన్జిఓస్ను అలో చేయాలి. ఎందుకంటే వాళ్ళకుండే ఒక్కోసారి వాళ్ళంతా మానవత్వము పెరిగిన వాళ్ళే ఎన్జిఓ స్టార్ట్ చేసి సహాయం చేయడం మొదలు పెడతారు. అదేవిధంగా లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది చేరి కూడా కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘటితమయ్యి ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా నా చేతనైనంత సహాయము ప్రజలకు జీవితాంతం చేయాలని కోరుకుని నేను చేసే ఈ సాంఘిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానిక ఈ గాయత్రి ఎస్టేట్లో మా గురుదత్త పాలిక్లినిక్లో ఈరోజు నిరుపేద నిస్సహాయ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కర్నూలు జిల్లా అధుని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 37వ ఆరాధన రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు చేసి మేళతాళాలతో డప్పు శబ్దాలతో స్వామివారిని ఘనంగా ఊరేగింపు చేస్తూ కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చి ముడుపులు కానుకలు అందించిన భక్తాదులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తాదులతో వేరే రాష్ట్రం నుంచి భక్తాదులు రావడంతో భక్తాదులు అందరూ కలిసి స్వామివారిని రత్నంలో కూర్చోబెట్టి భక్తాదులతో వ్రతం రాఖీ అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. లడ్డు మిఠాయి అంగడిలు చేస్తూ వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ చాలా ఘనంగా స్వామివారి రథోత్సవం లాగారు. ఇందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామస్తులు గ్రామ పూజారి పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ మధ్య విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 37వ ఆరాధన జరుపుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా చాలా అద్భుతంగా బాగా జరుపుకున్నాం. మరి గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు మరి భక్తాదులు అందరూ మంచిగా దీంట్లో జయప్రదం చేసుకున్నాం. ఇదే మరి బందోబస్తు కానీ పోలీసులు కానీ బాగా సహకరించారు. మరసంగా ఇది జరుపుకున్నాం. ఈ సంవత్సరం 37వ ఆరాధన ముందుగానే ప్రతి ఒక్కరూ ఇట్లా శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనకు ప్రతి ఒక్కరు ఇట్లా సహకరించాలని మరి తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసులు అందరికీ నమస్కారము. ఈరోజు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 37వ ఆరాధన జరుగుతున్నది. ఆదోని మండలము పెసలబండ గ్రామము కర్నూలు జిల్లా. ఈరోజు పెసలబండ గ్రామంలో ప్రజలంతా చాలా ఉత్సాహంతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవము, కళ్యాణోత్సవము, హోమము, నవగ్రహాల పూజ అన్ని చాలా అద్భుతంగా జరిగినాయి. రథోత్సవానికి చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
ప్రతి గ్రామం నుండి చాలా మంది భక్తాదులు వచ్చి జయప్రదం చేసినారు. పోలీసులు చాలా చాలా సహకరించినారు. చాలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న వాళ్ళు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ స్వామివారికి సహకరించినారు. ఈరోజు 37వ ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతున్నది. కావున మాకందరికీ చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు గంగులపాడి సోమన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.